హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ దగ్గర ఉండగానే మనోహరి లంచ్ తింటూ ఉంటుంది. ఇక అప్పుడే రాథోడ్ బాగి ఇద్దరు కూడా, ఏవండి, పెళ్లి ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది, మనకి ఎంతో టైం లేదు, అందుకే మనం రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అని అయితే అంటూ ఉంటుంది. ఇక అమర్ దగ్గర బాగి రాథోడ్ అలా ఇరికించేయడంతో ఇక మనోహరి కాదనలేక చచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఇక నెక్స్ట్ డే కెమెరామెన్ వచ్చి గార్డెన్ లో అయితే కెమెరాలు అన్ని కూడా సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అందరూ గార్డెన్ లో ఉండి మనోహరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి ఒక మంచి లెహంగా బ్లూ కలర్ది వేసుకుని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అది చూసి పార్థు మనోహరి అందాన్ని చూసి ఒక్కసారిగా ఫిదా అయిపోతూ ఇక కళ్ళార్పకుండా అలా మనోహరిని చూస్తూ ఉంటాడు. ఇక మనోహరి వచ్చి పార్థు పక్కన నుంచుంటుంది. ఇక ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళిద్దరికి క్లోజ్గా అయితే రకరకాల స్టిల్స్ అయితే తీస్తూ ఉంటాడు. ఇక ఆ స్టిల్స్ని చూసి బాగి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. మేము కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే ఎంత బాగున్ను అని అమర్కి బాగీకి ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నట్లు కళ అయితే కంటూ ఉంటుంది. ఆ కళలో ఏం జరుగుతుంది అంటే, బాగి పింక్ కలర్ సారీ కట్టుకుని వస్తుంది. అమర్ బాగి ఇద్దరూ కూడా మంచి క్లోజ్గా ఉన్నట్టు ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. ఇక అమర్ బాగీని ఎత్తుకున్నట్టు, ఇంకా అమర్ బాగీని ఎత్తుకుని చుట్టూ తిప్పుతున్నట్టు, ఇక అమర్ బాగీకి ప్రపోజ్ చేస్తున్నట్టు ఇలా రకరకాల స్టిల్స్ దిగుతూ ఉంటారు. ఇక అప్పుడే బాగి గార్డెన్లో నోట్లో ఫ్లవర్ పెట్టుకుని కింద పడుకుని ఉంటుంది. ఇక అప్పుడే అమర్ తన నోటితో ఆ ఫ్లవర్ ని తీసుకుంటున్నట్టు ఇలా రకరకాల స్టిల్స్ అయితే అమర్ బాగి దిగుతూ ఉన్నట్టు బాగి అయితే కలగంటూ ఉంటుంది. ఇంతకీ మనోహరి పెళ్లి పార్థుతో జరుగుతుందా, లేదా మనోహరి తన ప్లాన్స్ తో ఆపేస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.